సంధ్యక్క ప్రేమాభిమానులు వంచుతుంది కానీ వాళ్ళ నుంచి డబ్బులు ఆశించడం కాదు. ఇంకొకరి నుంచి డబ్బులు అనేది ఇవాళ ఉంటే రేపు పోతాయి. డబ్బు ముఖ్యమండి, డబ్బు కాదు మళ్ళీ ముఖ్యం కాదని కూడా అనను. డబ్బు అనేది నిజంగా ఎంత కష్టపడి సంపాదించవచ్చో తెలుసు, కానీ ఫస్ట్ మహిళా భద్రత ఉండాలి. మహిళకి భద్రత లేకపోతే మనకి పరిస్థితి ఏంది? ఈ పథకాలు అనేది సంక్షేమం అనేది తర్వాత, మహిళకి భద్రత అనేది చాలా ముఖ్యం కదా. అందుకే చెప్తా నేను, మనం స్ట్రాంగ్గా ఉండాలి. రేపు ఏదొచ్చి ఏది జరిగినా మన పిల్లలకి మనము ఒక స్ట్రాంగ్ మదర్గా ఉండాలి అంటే మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి పిల్లలకి మనం ఒక భరోసాను కల్పించాలి. మనము మగవాడితో సమానంగా మనం పోల్చుకుంటాం కానీ మగవాడు సమానంగా మనం సంపాదించలేం కదా. అందులో పోల్చుకోమంట నేను. పద్ధతులల్లా దాంట్లల్లా వాడు చేసేది ఏంది వీడు చేసేది ఏంటంటే నెవ్వరండి. ఎప్పటికీ మగవాడిలాగా ఆడది ఎప్పుడు ఉండలేదు, ఉండకూడదు కూడా. ఎందుకంటే గొప్పోడు ఎప్పుడైనా భర్తని రాజుని చేసి తిను రాణి కావాలి, కానీ ఆయన రాజు అదే అని చెప్తున్నాను కదా. భర్తను బానిసం చేసి నేను రాణిని అవ్వాలనేది నేను ఇష్టపడను. ఎందుకంటే భర్త అనేవాడు చాలా గొప్పవాడండి. ఏది ఏమైనా మనకి పెట్టినా పెట్టకపోయినా రెండు మాటలన్నా ఏదన్నా మళ్ళీ మన భార్యను మనం వెతుకుంటాడు. నేను అదే చెప్తాను. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్నారు, తప్పుదారులలో పడుతున్నారు, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. అలా చెప్పినప్పుడు వాళ్ళు ఎట్లా వింటారు తెలుసా అండి? అసలు నిజమే కదా. మా ఇంట్లో జరుగుతుంది చెప్తుంది ఏంటి, మా ఇంట్లో జరుగుతుంది ఎలా చెప్తుంది, ఎలా తెలుసు అక్క కంటే అందరింట్లో అదే ఉంటుంది. ఇంటింటికి పోయి మట్టిపోయి ఎవరికి బంగారు పోయి ఉండదు. ఆ చెప్పడం అనేది ఇంపార్టెంట్. అది వినడం కూడా, రిసీవ్ చేసుకోవడం కూడా, విధానం చెప్పడము. వాళ్ళలో నేను అలాగే ఏమే అది కాదే ఇది కాదే అంటుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తుంది. మనం అలా కాదండి ఇలా కాదండి అంటే లాంగ్ వెళ్ళిపోతుంది. ఓన్ చేసుకుంటాం. ఏమి ఇట్రావే అంటే నా చెల్లిలాగా ఇట్రా నాన్న, అది కాదురా ఇది కాదురా ఇట్లా రా అది రా అన్నప్పుడు అలా ఒక ఓన్ ఫీలింగ్స్ వస్తాయి. అట్లున్నప్పుడు వాళ్ళు మనని ఓన్ చేసుకోగలరు. మనం కొంచెం స్టైల్గా ఉన్నాం అనుకోండి, కొద్దిగా అది ఉన్నాం అనుకో, వాళ్ళు దగ్గరకు కూడా రాలేరు. ప్రేమ అనేది గొప్పదండి. ప్రపంచంలో ప్రేమలు కానీ అప్పుడున్న ప్రేమలు వేరు, ఇప్పుడు అన్ని డబ్బులతో కూడిన ప్రేమలే. అదే అంతే అంతే. అసలు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు అమ్మాయిలు మంచి అమ్మాయి దొరకాలి అని మగవాడు కోరుకుంటున్నట్టే మంచి అబ్బాయి దొరకాలని అనుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో 7th 8th క్లాస్కి 9th క్లాస్కి బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నారు. నాకు తెలిసి రాబోయే రోజులలో గతం ఏమైనా కానివ్వండి, పెళ్లి చేసుకున్నాక నాతో మంచిగా ఉందా లేదనే స్టేజ్కే రావాలి. ఇక అంటే ఎవరిని ఉద్దేశించండి కాదు, ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చెప్తున్నారు. ఆ సిచ్యువేషన్ అట్లానే మార్పు రావాలి కదా. మార్పు రావాలండి. రావాలంటే సోషల్ మీడియా మంచిని తీయాలి. ఎప్పుడైనా సోషల్ మీడియా అనేది మంచిని రిసీవ్ చేయాలి, కానీ మనం ఎక్కువగా అదే చేస్తున్నాం. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో ఏదేమైనా కానివ్వండి, మనం సమాజంలో ఒక బాధ్యతగా ఉండాలి. సమాజమే దేవాలయం అంటారు కదా. ప్రజల తీర్పు అంతిమ తీర్పు. అనుకూలంగా మనం ముందుకెళ్ళాలి, ఈ రకంగా వెళ్ళాలి అని ప్రతి మహిళ ఆదర్శంగా రాజకీయాలకు రావాలి. బిజినెస్ పరంగా అన్నిట్లో డెవలప్ కావాలి. తను స్ట్రాంగ్గా ఉండాలి, ఒక స్ట్రాంగ్ ఉమెన్గా అనేది నా ఆలోచన. సో మీరు పెరిగిన వాతావరణం అని అన్నారు కదా, మీ బలం వెనుక మీరు పెరిగిన వాతావరణం కూడా బాగా హెల్ప్ చేసిన అన్నారు. సో మాకు ఎవరు తెలియదు, చాలా మందికి తెలుసుకోవాలని ఉంది. సంధ్యారెడ్డి గారి చైల్డ్హుడ్ ఏంటి, మీ చిన్నప్పుడు జర్నీ ఏంటి, మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా పేరెంట్స్ నార్మలేనండి, అగ్రికల్చర్ ఫ్యామిలీనే. మాది మాడుగులు, మాది మహబూబ్నగర్ డిస్టిక్, మాడుగుల మండలం. సో అత్తగారు నల్గొండ. సో నేను మొత్తం సిటీలోనే చదువుకున్నా. బ్యాక్గ్రౌండ్ పెద్దగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. కాకపోతే కొన్ని మా నాన్నమ్మ పోలికలు వచ్చినాయండి. మా నాన్నమ్మ కూడా ఇట్లనే ఏదన్నా ఉంటే 10 మందికి హెల్ప్ చేయడము, 10 మంది ఏదన్నా ఉంటే ఎవరి విషయమైనా నా విషయమే, నేను ముందుంటా అనేది, అంతే తప్ప మరీ మా ఫ్యామిలీ ఎట్లా అంటే ఇజ్జతు అంటే అన్నం తింటావా ఇజ్జతు అని అంటే అన్నం వద్దు నాకు ఇజ్జతే కావాలనే ఫ్యామిలీల నుంచి వచ్చినాను. ఫస్ట్ సొసైటీ స్థాపించినప్పుడు చాలా రూమర్స్ అప్పుడు పేపర్లు వచ్చిందంట, ఏమో అది పెట్టిందంట, ఎమ్మెల్యేలు ఎంబడి తిరుగుతుందంట, ఇట్లనంట, మన 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 కాందాన్లో ఉందా, మన దాంట్లో ఉందా, ఏం చేస్తుంది, ఇట్లా చేస్తుంది, అది ఇదని పిల్లకి ఇట్లనా అట్లనా అని అనేవాళ్ళు. ఇవాళ సంధ్యారెడ్డి మా అక్క బిడ్డ, సంధ్యారెడ్డి మా అన్న బిడ్డ, సంధ్యారెడ్డి మా ఊరే, మా ఫ్రెండ్, అలా చెప్పుకునే స్థాయి స్టేజ్ వచ్చింది. ఒకప్పుడు ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి, ఎన్నో ఉన్నాయి.